హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో కొన్ని అంటే భారీ ఎత్తు చిత్ర నిర్మాణ సంస్థల కార్యాలయాల్లోని, వాళ్ళ ఇళ్లల్లోని కూడా ఐటీ సోదాలు చాలా వేగంగా, దూకుడుగా జరుగుతున్నాయి. అంటే అఫ్‌కోర్స్ ఎప్పుడూ ఐటీ దాడులన్నవి సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన మరి వాళ్ళు ఏం సాధించారు, వాళ్ళు అక్కడి నుంచి ఏం సంపాదించారు, లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి ఏ రకమైన సమాచారాన్ని సేకరించారు అన్నది ఎప్పుడూ కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్‌గానే ఉంటుంది. మనకు ఐటీ దాడులు జరుగుతున్నాయనే తెలుస్తుంది గానీ, ఐటీ దాడులు జరిగిన తర్వాత ఏంటి దాని తాలూకా పర్యవసానం, లేకపోతే ఏంటి పరిణామం ఏంటన్నది ఎప్పుడూ కూడా బయటికి వచ్చిన సందర్భాలు, దాఖలాలు ఎక్కడా లేవు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఇప్పుడు మళ్ళీ 'దిల్ రాజు' గారి ఆఫీస్‌లో అంటే 'గేమ్ చేంజర్' అంటే 'దిల్ రాజు' గారికి ఇంట్రడక్షన్ అక్కర్లేదు. 'దిల్ రాజు' గారు అంటే ఎవరో అందరికీ తెలిసిన విషయమే. 'దిల్ రాజు' గారు, ఆయన బ్రదర్ 'శిరీష్' గారు అండ్ వాళ్ళ మిసెస్ లాకర్‌లు కూడా ఓపెన్ చేసి చూస్తున్నారని చెప్పి ఐటీ వర్గాలు వాటి మీద సోదాలు నిర్వహిస్తున్నారని వింటున్నాం. అయితే ఏంటంటే, ఈ సినిమా ఇండస్ట్రీకొచ్చిన చాలా అతిపెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ఒక పక్కన నెగెటివ్ క్యాంపెయిన్ వల్ల కొన్ని సినిమాలు దెబ్బతింటున్నాయి. అంటే సినిమా రాకముందే ఈ సినిమా వేస్టు, ఈ సినిమా అక్కర్లేదు, మనం చూడక్కర్లేదు అనే ఒక నెగెటివ్ టాక్‌ని స్ప్రెడ్ చేయడంలో కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ చాలా యాక్టివ్‌గా ఉంటున్నాయి. చాలా చాలా చురుగ్గా పనిచేస్తున్నాయి. సినిమా రిలీజ్ ముందు నుంచే సినిమా బాగోలేదు, వరస్టు అని ముందు నుంచే ఒక రకమైన క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం. దాని తాలూకు ఇంపాక్టు సినిమా మీద పడడం, ఆడియన్ లోపలికి వెళ్ళినప్పుడే ఇది బాగోలేదంట అనుకుంటూ థియేటర్‌లోకి వెళ్ళడం, ఆ మూడ్‌లో సినిమా చూడడం, దాని తాలూకు దుష్ప్రభావం తప్పకుండా అది ఎంత మంచి సినిమా అయినా దాని మీద పడడం అనేది మనం ఇటీవల రోజుల్లో చూసాం. ఓ పక్కన సినిమా పరిశ్రమ అన్ని రకాలుగా దెబ్బతింటూ, అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ, అన్ని సినిమాలు ప్రపంచవ్యాప్తంగా హిట్ కావు అనేది పచ్చి నిజం. అయినంత వరకు ఎక్కడో ఒకటి అనుకోకుండా ఆ కాంబినేషన్ సెట్ అవ్వడం కానీ, లేకపోతే ఆ కంపోజిషన్స్ అన్నీ కూడా మీట్ అవ్వడం, దానివల్ల హిట్ రావడం అన్నది అది కేవలం మ్యాజిక్. అందరూ అనుకుని సినిమా హిట్ తీయలేరు, అనుకుని చేయలేరని ఎన్టీ రామారావు దగ్గర నుంచే చెప్తుండడం నాకు తెలుసు. సినిమా హిట్‌ని ఎవ్వరు కూడా ప్లాన్ చేయలేరు. సినిమాని చేయగలరు, మంచి సినిమా చేయడానికి ప్రయత్నం చేయగలరు, దానికి అవసరమైన డబ్బును పెట్టగలరు. అప్పులు తెచ్చారా, వడ్డీలకు తెచ్చారా, ఏదో బ్రహ్మానందం గారి డైలాగ్ లాగా చక్రవడ్డీలు, భూచక్రవడ్డీలు, విష్ణు చక్రవడ్డీలు ఇలాంటి వడ్డీలు అన్నిట్లోని పడి సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు రిస్కులు చేసి సినిమాలు తీయడం అన్నది ఇన్ జనరల్‌గా జరిగేది. బయటికి ప్రపంచానికి దూరపు కొండలు నునుపు అని చెప్పి డిస్టెంట్ హిల్స్ ఆర్ గ్రీనర్ అని సామెత చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీ పట్ల అందరికీ ఆ రకమైన ఆసక్తి ఉంటుంది. వీళ్ళ దగ్గర వందల వేల కోట్లు ఉంటాయి, వీళ్ళు వెనకాతల ఆఫీసుల్లోనే కట్టలు పెట్టుకుని కూర్చుంటారు, విలాసాలు వినోదాల్లో మునిగి తేలుతుంటారని ఒక అపప్రద తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద, టోటల్గా తెలుగు అని కాదు, సినిమా ఇండస్ట్రీ మీద ఉంటుంది. అలాంటిది ఈ రోజున ఏంటంటే, ఓ పక్కన 'పుష్ప 2' అసలు అది అంటే తప్పనిసరి పరిస్థితుల్లో, లేకపోతే మీడియావే బయటికి పట్టుకొచ్చి దాన్ని పదే చెప్తుంటుంది. అక్కడ నార్త్ నుంచి తరుణ్ ఆదర్శ్ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు వసూళ్ళు, ఏ పూటకు ఆ పూట రికార్డ్స్ క్రియేట్ చేసి ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటాడు. అది ఈ రోజున పెద్ద ట్రెండింగ్ అయిపోయింది. పూర్వం రోజుల్లో అంత లేదు, ఏదో పెద్ద సక్సెస్, భారీ వసూళ్ళు అనేదో అడ్వర్టైజ్మెంట్లు రిలీజ్ చేసేవారు. కానీ ఈ రోజున ప్రతి రూపాయి మీద మనకి ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ వాటన్నిటిలోని మనకి సమాచారం అది కరెక్టా కాదా అన్న దాని మీద వైపుకి నేను జోలికి వెళ్ళట్లేదు. బట్ 100% ఏవి దాగట్లేదు, వేటిని దాచలేకపోతున్నారు, అన్నీ బయటకు వస్తున్నాయి. 'పుష్ప 2' ఎక్కడ 2,000 కోట్లు కలెక్ట్ చేసింది, మరి దానికి పెట్టిన ఖర్చు, దానికి పెట్టిన వడ్డీలు, దానికి ఇచ్చిన రెమ్యూనరేషన్లు ఇవన్నీ కలిపి మనం ఆలోచించుకుంటే వాళ్ళకి ఎంత మిగిలింది, ఎంత మిగులుతుంది బయటకు చెప్పుకోలేరు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గ్లామర్ వరల్డ్ కాబట్టి వాళ్ళకి ఎంత మిగిలింది, ఎంత ఇబ్బంది పడ్డారు వాళ్ళన్నీ బయటకు చెప్పుకోలేరు. ఎందుకంటే గ్లామర్ పోతుంది వాళ్ళు వచ్చి మైకుల ముందు కానీ, మీడియా ముందు కానీ వచ్చి ఏడిస్తే. అందుకని ఆ పని ఇప్పుడు చేయరు. మా సినిమా హిట్ అంటారు, బ్రహ్మాండంగా కలెక్ట్ చేసింది అంటారు, ఏదో మా మీడియా వాళ్ళ దగ్గర ముందు అన్న మాటలన్నీ కూడా మీడియాలో రికార్డ్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. ఇవన్నీ వాటిలో ఎంత నిజం ఉందో, ఎంత నిజం లేదో ఎవరికి తెలీదు. కానీ వాటి మీద బేస్ అయ్యే ఎక్కువ
ఎక్కువగా ఐటీ సోదాలు జరిగిపోతుంటాయి. వాళ్ళకు ఉండే సమాచారం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ విభాగం కాబట్టి వాళ్ళ టీమ్స్ అనండి, లేకపోతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కానీ వాటి మీద నిఘా పెట్టి ఉంచుతాయి. ఈ రోజున దిల్ రాజు గారు చేసిన సినిమాల్లో కనుక మనం మాట్లాడితే గేమ్ చేంజర్ డిసప్పాయింట్ చేసింది. 100 కోట్లు పెట్టి తీసిన సినిమా అది అనుకున్న మేరకు కలెక్ట్ చేయలేదు. ఆ మేరకు ఆయనకి చాలా లోటు బడ్జెట్ ఉన్నది, దానివల్ల ఆయన దెబ్బతిన్నారని చెప్పి పరిశ్రమ అంతా కూడే కూస్తున్నది. అండ్ దాని వెంటనే వచ్చి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న 100 కోట్లు 200 కోట్లు దాటిపోయింది, 300 కోట్లకి రీచ్ అయిపోతున్నది అనే ఈ టాకు. అంటే ఎప్పుడు కూడా నెగిటివ్ క్యాంపెయినింగ్ కాదు, పాజిటివ్ క్యాంపెయిన్ కూడా సినిమా ఇండస్ట్రీకి దెబ్బే అనేది ఇప్పుడు ఇవాళ జరుగుతున్న, నిన్న ప్రారంభం ఇవాళ కూడా కొనసాగుతున్న ఈ ఐటీ సోదాలే దానికి పెద్ద నిదర్శనం. సినిమా ఇండస్ట్రీకి అంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని సామెత చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీలో జరిగేది, సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నది, వాళ్ళు ఎలాంటి కడుపులో దాచుకుని వాళ్ళు కళ్ళతో నవ్వుతుంటారు సినిమా పరిశ్రమలో, అవన్నీ కూడా తెలుసుకోవడానికి టైం పడుతుంది. బట్ బయటకు వచ్చే వార్తలు మాత్రం చాలా వేడిగా వాడిగా 100 కోట్ల పేరు చెప్తే తప్పితే ఇంకో రకమైన టాక్ రాదు. బట్ సంక్రాంతికి వస్తున్నాం, అంత పెద్ద హిట్ అయింది, దానిలో డౌట్ ఏం లేదు. ఆ రికార్డులు కొత్త థియేటర్లు ఓపెన్ అయినాయి, పాత రికార్డులు పెద్ద సినిమాల రికార్డులు లేచిపోయినాయి ఆంధ్రాలోని. అండ్ తెలంగాణలో కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్తో సినిమా రన్ అవుతుంది. 14వ తారీఖున రిలీజ్ అయితే ఇవాళ 22వ తారీఖు అంటే 8 రోజుల తర్వాత కూడా ఆ సినిమా తాలూకా ప్రభంజనం ఎక్కడ కూడా తగ్గలేదు. వీటన్నిటి నేపథ్యంలో ఈ రోజున ఐటీ సోదాలు అన్నవి విరివిగా చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. ఓ పక్కన అభిషేక్ అగర్వాల్ గారు అంటే కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 తీసిన ఆయన కూడా అతిపెద్ద ప్రొడ్యూసరు, పాన్ ఇండియా నిర్మాత. ఆయన ఆఫీసుల్లోని ఇళ్లల్లోని అన్ని చోట్ల కూడా చాలా ఒక శరవేగంతో జరుగుతున్నాయి ఐటీ సోదాలు. వీటన్నిటికీ పరిష్కారం ఎలాగా, ఇవన్నీ వీటిలోంచి ఏమొస్తాయి, ఎలా వస్తాయి అన్నది ఇప్పుడైతే చెప్పలేం. కానీ బట్ దీనిలో ఉన్న గొప్ప పాయింట్ ఏంటంటే నెగిటివ్ క్యాంపెయిన్ వల్ల కొన్ని సినిమాలు దెబ్బతింటున్నాయి, పాజిటివ్ క్యాంపెయినింగ్ కూడా సినిమా ఇండస్ట్రీకి దెబ్బే అనేది ఇప్పుడు ఈ సందర్భంగా నిరూపితమవుతున్న నిజం. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ రేపట్లో అన్నీ తేలుతాయి. బట్ అందరూ ఐటీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ముందు మోకరిళ్ళకి తప్పదు. వాళ్ళు ఏ అకౌంట్స్ చూపించమంటే ఆ అకౌంట్స్ చూపించాలి, ఏ బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేసి చూపించమంటే వాళ్ళు అడుగుతారు. దానిలో డౌట్ వచ్చిన ఆ అకౌంట్స్ ఏంటి, ఇవేంటి, అవేంటి అని చెప్పి అవన్నీ వీళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా తీయడం వేరు, సినిమా నష్టాలు వేరు, సినిమా లాభాల బాట పట్టించడానికి పడే తాపత్రయాలు వేరు. బలగం సినిమా తీసినప్పుడు దిల్ రాజు గారు ట్రాక్టర్లు సినిమా తీయడమే కాకుండా ఇంత కథ పట్టుకొస్తే ఆ కథకి క్యాస్టింగ్ను కూడా జోడించి బడ్జెట్ పెంచి వేణు భయపడుతున్నాడు ఇంత బడ్జెట్ అనుకున్నప్పటికీ కూడా. అలా లేకపోతే సినిమా ఎక్కదనే ఒక ఉద్దేశంతో, సినిమా జనాలను ఆకట్టుకోలేదని దిల్ రాజు గారు మళ్ళీ క్యాస్టింగ్ పెంచి బడ్జెట్ పెంచి సినిమా తీయడమే కాకుండా ఊరూరా ఆయన ట్రాక్టర్లు కట్టుకుని కూడా వెళ్ళి ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటే సినిమాకి పబ్లిసిటీ చేసి వచ్చాడు. ఈ కష్టాలు ఎవరికి బయట వాళ్ళకి తెలియవు. అంటే ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎంత కష్టపడ్డారని పేరు ప్రతిష్టల కోసం సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పుడూ కష్టపడుతుంటుంది. దాంట్లో ఉండే లోటుపాట్లు అన్నది బయటకు తెలియదు. ఇవన్నీ ఇంక ఇవాళ రేపు ఎల్లుండిలో అన్నీ వాటికి సంబంధించిన వార్తలు బయటకు వస్తాయి. ప్రస్తుతానికైతే జరుగుతున్నది మాత్రం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.